మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ నాయకులు గాని, లేదా వైసీపీ కార్యకర్తలు గాని, లేదా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గాని, లేదా సలహాదారులు సజ్జల రామకృష్ణ గాని, ఎవ్వరూ ఊహించని విధంగా వైసీపీ కుప్ప కూలిపోయింది. కూటమి ఘన విజయం సాధించింది. ఎందుకు అంటే దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. ముఖ్య కారణాలు అభివృద్ధి లేకపోవడం. దాంతో పాటు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. అంతో పాటు నాయకుల్ని, టీడీపీ నాయకులను అవ్వచ్చు, జనసేన నాయకులను అవ్వచ్చు, చాలా మంది నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇన్ని కష్టాలు పడుతున్న ప్రజల్ని ఈ ప్రతీకారం మొత్తాన్ని ఈ యొక్క ఓటు ద్వారా వైసీపీ ఓటమి చూపించారు. దాదాపు కూటమి 164 మనకి సీట్లు రావడం జరిగింది. వైసీపీ 11 రావడం అంటే ప్రధాన ప్రతిపక్షం కూడా నిలవలేని పరిస్థితి. ఇంతకుముందు 151 ఉన్న సీట్లు 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటే వైసీపీ చేసిన తప్పులు చాలా చాలా ఉన్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి లేకపోతే ఈ కూటమి అనేది ఈ విజయంగా ఇప్పుడు ఉండేది కాదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ కలవరు అని నాయకులు భ్రమలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీల కోసం ఆలోచించకుండా మెయిన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అంటే కారణం మనం కలిసికట్టుగా పని చేయగలిగితేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని, పైన ఉన్న మోడీ గారిని, ఇద్దరిని ఎన్ని ఇబ్బందులున్నా ఒప్పించి నాయకుల్లో, కార్యకర్తల్లో అందరిలో సమన్వయం చేసి పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఎంతో దోహం చేసి ఈ రోజు ఇంత మెజారిటీ ఉన్నా కానీ ఇన్ని సీట్లు వచ్చాయనే కారణం ఏంటిది అంటే పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వము అనే ఒక మాటతోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ని సీట్లు రావడానికి దోహదపడింది. 2023 మే 13 తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఓటు చిల్లకూడదు. ఈ ఓటు చిల్లకూడదు అంటే దానికి కారణము మిగతా ఉన్న పార్టీలు అందరికి కంబైన్ గా పనిచేయాలి. ఇప్పుడు బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఈ మూడు కలిసి వైసీపీ పార్టీని చీల్చి చెండాడింది. దానికి ఉదాహరణే నిన్న జరిగిన పోలింగ్ రిజల్ట్. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఒక మాట చెప్పారు, మనం గెలిచింది, ఈ గెలుపు ద్వారా మన సంబరాలతో పాటు బాధ్యత వచ్చింది, ఈ బాధ్యతతో మనం ముందుకెళ్ళాలి, మనం 5-6 సూత్రాల మీద పనిచేయాలి. విద్య, వైద్య, లాండ్ ఆర్డర్, మహిళల రక్షణ, తాగునీరు, సాగునీరు, ఇలాంటివి ఎన్నో సమస్యల మీద ముందు మనం పోరాటం చేసి ఆ తర్వాత మన పనుల మీద వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చాలా మంచి సందేశం కూడా ఇవ్వడం జరిగింది.